హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే టాక్స్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు అయితే నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను. మీరు ఓపెన్ చేయగానే నాకు ఎందుకో శారీస్ కనబడ్డాయి. సరేలే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకోటి వాయిస్ చెప్పినప్పుడు బయట ఫంక్షన్ జరుగుతున్నదండి, బాగా డిస్టర్బెన్స్ అనిపించింది. అందుకే వీడియో తీసినాకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. ఇదైతే నా తల్వాల్ చీర అండి. తల్వాల్ చీర వైట్ కలర్ ఆర్ ఎల్లో కలర్ ఉండాలంటారు కదా, నేనైతే ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను అండి. ఈ శారీ మొత్తం ఎల్లో వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. దీనికైతే పళ్ళు పళ్ళు అంటారు కదా, అదైతే పింక్ కలర్లో వచ్చింది. పళ్ళు బార్డర్కి లైట్గా చిన్నగా ఎడ్జెస్ మాత్రం పింక్ కలర్లో వచ్చిందండి. ఈ శారీ మొత్తం నాకైతే ఇది ఏమంటారు, ఇది కాస్ట్లీ, కొంచెం తక్కువ పెట్టే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ సార్లు ఏం కట్టాం కదా అని చెప్పేసి. అయితే బ్లౌజ్ మాత్రం హెవీగా స్టిచ్ చేయించినండి. కానీ ఈ బ్లౌజ్కి ఆ శారీకి అయితే పెళ్ళిలో అయితే చాలా గ్రాండ్ లుక్ అనిపించింది. అందరూ 8,000 10,000 శారీలా లుక్ అనిపిస్తుంది అని అన్నారు. నాకైతే ఓన్లీ 1200కి వచ్చింది ఈ శారీ అయితే. వర్క్ మాత్రం 2300 పడ్డదండి. నేను వర్క్స్ మొత్తం అయితే ఎల్బీ నగర్ అలేకే టవర్స్లో వేయించిన అండి. అప్పట్లో ఈ డిజైన్స్ అన్నీ ఏంటంటే ట్రెండింగ్, అప్పట్లో ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇవి బ్లౌజెస్. ఇప్పుడైతే ఇవి అయితే ఓల్డ్ అయిపోయినాయి అండి. ఈ శారీ అయితే నేను ప్రధానం అంటారు కదా, ప్రధానం శారీ ఇది. నాకైతే ఇది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. మొత్తం ఇలా అయితే మొత్తం గోల్డ్ షైనింగ్తో వచ్చింది. ఇది బాగా నా ఫేవరెట్, అన్ని శారీస్తో పోలిస్తే ఇది నా ఫేవరెట్ శారీ అని చెప్పుకోవచ్చు అండి. ఇది అయితే మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. కట్టుకుంటే మాత్రం ఎంత 25,000-30,000 లుక్లా అనిపిస్తుంటుంది ఈ శారీ అయితే. దీనికైతే సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిండే, కానీ నేనైతే మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదైతే కొంచెం బాగుంటుంది, ఇంకా అట్రాక్షన్ అని చెప్పేసి అయితే మెరూన్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న దీనికి. అంటే ఎడ్జెస్ కొంచెం మెరూన్లా ఉంది కదా, కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మెరూన్ కలర్లో అయితే వర్క్ వేయించిన నేనైతే. మెరూన్ దాన్ని కూడా, ఇది కూడా ఫుల్ వర్క్ వేయించిన, ఫుల్ హ్యాండ్స్తో వేయించిన అండి. మొత్తం బ్యాక్ వర్క్ మొత్తం వర్క్ వేసిరు. క్వాలిటీ వైజ్లో అయితే అసలు వర్క్ విషయంలో అయితే అసలు నేనైతే చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అయినా. కానీ డోరీస్ ఓన్లీ సింపుల్గా పెట్టేసారు, అంటే ఓన్లీ 10 డేసే ఉండే, నాకు అర్జెంట్ అని చెప్పింది బ్లౌజెస్. సో అందుకని అయితే తొందరగా ఇచ్చేసారు వాళ్ళైతే. క్వాలిటీ వైజ్ అయితే ఇప్పటికి చాలాసార్లు వేసుకున్నా కానీ ఒక్క స్టోన్ కూడా ఎక్కడ డ్యామేజ్ కానీ అసలు పోయినట్టు అని ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు బ్లౌజ్ విషయంలో అయితే. అంత బాగా నచ్చింది నాకైతే. ఇంకో శారీ అయితే ఇంటి దగ్గర ఉంది, అమ్మ వాళ్ళ ఇంటికాడ. సో ఓన్లీ బ్లౌజ్ ఒకటే ఉంది, ఆ బ్లౌజ్ ఒకటే చూపిస్తున్నానండి. ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, 2 బ్లౌజ్ ఇంకా 3 ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఒకటి హాఫ్ హ్యాండ్స్లో స్టిచ్ చేయించిన. అది పికాక్ డిజైన్లో వేయించిన హాఫ్ హ్యాండ్స్కి. బ్యాక్ సైడ్ అయితే అలా వేయించిన. మొత్తం అయితే పికాకే కొంచెం షేప్ పోయినట్టు అనిపించింది, కానీ క్వాలిటీ అయితే బాగానే ఉన్నది. ఇంకా ఏం చెప్పలేకపోయినా, మేము కూడా కొంచెం హడావిడి పెట్టినాం కాబట్టి వాళ్ళకి, ఇంకా నేను కూడా వాళ్ళని ఏం అనలేకపోయినా. ఇంకా బ్యాక్ వర్క్ కూడా మొత్తం వేసిరు వర్క్. ఈ హాఫ్ సైడ్ అయితే నేను 10th క్లాస్ది అండి. ఇది అంటే మ్యారేజ్కి నేను తీసుకోలేదు, కానీ అప్పటిది కదా కొంచెం మెమొరీలా అనిపించి ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మరి స్కై బ్లూ కలర్ ఓని వచ్చింది, దానికి బార్డర్లో గ్రీన్ అండ్ అది ఏమంటారు గోల్డ్ కలర్ లేస్ లాగా అయితే బార్డర్ వచ్చేసింది. ఇది మొత్తం అయితే ఇది ఆల్మోస్ట్ 11 years అవుతుంది తీసుకొని నేనైతే. ఇది బ్లౌజ్ అయితే కొంచెం ఏమంటారు వేరేవి వర్క్ బ్లౌజెస్ ఏమంటే దానికి మ్యాచ్ చేస్తా. ఇదైతే లెహంగా మొత్తము ఏమంటారు, మొత్తం స్టోను థ్రెడ్ వర్క్ అలానే ఉంది. ఫుల్ హెవీగా ఉంటుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంటే ఎక్కువ అసలు వేసుకోలేము, అంత హెవీగా అనిపిస్తుంటుంది ఇది వేసుకుంటే. అయితే ఇది మేము ఏమంటారు మెహదీపట్నం చందన బ్రదర్స్లో తీసుకున్నాము. ఆడ తీసుకుంటుంటే నచ్చక మేము రిటర్న్ అయిపోయినాం. అసలు నచ్చలేవని చెప్పేసి అయితే కిందికి దిగుతుంటే మా వాడికి డిస్ప్లేకి వేస్తాం కదా, అది ఈ డ్రెస్ వేస్తున్నది. ఇది బాగా నచ్చి అక్క ఇదే తీసుకుందాం, ఇది బాగుందని అయితే వాడు ఫోర్స్ చేసిండు. అంటే మాకు కూడా నచ్చిందిలే, కానీ ఇంకా వాడికి ఇంకా వాడి సెలెక్షన్ కూడా బాగానే ఉంది కదా, ఎందుకు కాదనాలని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అండి. ఇది కూడా నాకు సెంటిమెంట్, అందుకోసమే మా చెల్లెలు వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినా సరే నేను ఇవ్వను ఇది, ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ ఉంటాయి కదా, అందుకోసం అయితే. మిగతా శారీస్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ అయితే నేను నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇంతే అండి ఈరోజుతో. ప్లీజ్ సబ్స్క్రైబ్.